ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్లోని జాగ్రఫీకి సంబంధించి మనం ఇండియా జాగ్రఫీలోని ఒక పార్ట్ అనేది చెప్పుకుందాము. ఓకేనా? సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల వేరొకరికి షేర్ అవుతుంది. ఓకేనా? వాళ్ళు కూడా మీలాగా చదువుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఒక్కటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎంత పొజిషన్లో ఉన్నా మీరు మిగతా వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రం హెల్ప్ చేయండి. సో ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా ఎంతైనా మీరు హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా ఏదైనా స్టార్ట్ చేసుకోవడానికి గానీ, లేదా అంటే వాళ్ళు ఇంకొకరికి చెప్పుకోవడానికి గానీ హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో మీరు మనీ పరంగా గానీ, లేదా మాట పరంగా ఏ రకంగా మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు. బట్ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం హెల్ప్ చేయండి. ఓకేనా? సో మీ దగ్గరున్న వాల్యూ అయిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి పాస్ చేయండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కొంచెం ఆధారం మీ వైపు నుంచి వచ్చినట్టుగా ఉంటుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో టాపిక్‌లోకైతే వెళ్ళిపోతే, సో లాస్ట్ టైం మనం క్లాస్‌లో చెప్పేటప్పటికి భారత్ సరిహద్దు దేశాలతో సంబంధాలు గురించని చెప్పేసి చెప్పుకున్నాం కదా! సో ఈరోజు వచ్చేసరికి భారత్ జల సరిహద్దులు. ఓకేనా? ఈ టాపిక్ అనేది మనం చెప్పుకుందాం. సో భారత్ జల సరిహద్దులు ఏంటంటే, ఫస్ట్ భారత్‌కి, శ్రీలంకకి మధ్య ఉండే జల సరిహద్దులు ఏంటి? సో భారత్‌కి, శ్రీలంకకి మధ్య ఉండే జల సరిహద్దుల గురించి చెప్పేటప్పుడు, సో దీని తాలూకా పూర్వనామం ఏంటంటే, శ్రీలంక తాలూకాది సింహాల ద్వీపము లేదా సీలోన్. ఓకే? శ్రీలంక తాలూకా పూర్వనామం ఏంటి? సింహాల ద్వీపము లేదా సీలోన్. భారత్‌కు ఆగ్నేయ దిక్కున శ్రీలంక, ఇది ఒక దీవి అనమాట. ఓకే? సో ఏంటంటే ఆగ్నేయ దిక్కున శ్రీలంక హిందూ మహాసముద్రంలో ఉన్నదంట. ఓకేనా? ఆగ్నేయ దిక్కున ఉన్నది శ్రీలంక అనేది హిందూ మహాసముద్రంలో ఉన్నదంట. శ్రీలంక న్యాయ కార్యనిర్వాహక రాజధాని కొలంబో. శ్రీలంక తాలూకా న్యాయ కార్యనిర్వాహక రాజధాని కొలంబో అన్నమాట. ఓకేనా? శాసన రాజధాని శ్రీ జయవర్ధనేపుర కొట్టే. ఓకే? శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధాని కొలంబో, శాసన రాజధాని శ్రీ జయవర్ధనేపుర కొట్టే. దీనిని హిందూ మహాసముద్రంలో అశ్రు బిందువు, టియర్ డ్రాప్ ఆఫ్ ఇండియన్ ఓషన్. దీనిని శ్రీలంకను ఏమంటాము? హిందూ మహాసముద్రంలోని అశ్రు బిందువు అని అంటారంట. నెక్స్ట్, భారత్కు మరియు శ్రీలంకకు మధ్య గల ప్రాంతాలు. భారత్కి మరియు శ్రీలంకకి మధ్య ఉండే ప్రాంతాలు ఏంటంటే అన్నవి చూద్దాం. ఫస్ట్ ఏంటి? పాంబన్ దీవి లేదా రామేశ్వరం దీవి. సో ఇది మనకి తెలిసిందే. పాంబన్ దీవి లేదా రామేశ్వరం దీవి, ఇది భారత్కి చెందింది. ఈ దీవిలో రామేశ్వరము దర్శనీయ ప్రదేశము. ఓకే? సో రామేశ్వరము దర్శనీయ ప్రదేశం. ఈ దీవిలో శ్రీలంకకు దగ్గరగా ఉండే ప్రాంతము ధనుష్కోడి. ఓకే? ఇది తమిళనాడు అనమాట. నోట్: ధనుష్కోడి బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము కలిసే ప్రాంతంలో ఉంటుంది. ధనుష్కోడి ఎక్కడ ఉంటుంది? బంగాళాఖాతము మరియు హిందూ మహాసముద్రము కలిసే ప్రాంతంలో ఉందంట. నెక్స్ట్, మన్నార్ దీవి. ఇది శ్రీలంకకు చెందిందంట మన్నార్ దీవి. ఓకే? భారత్కు దగ్గరగా ఉన్న ఈ దీవిలోని ప్రాంతము తలై మన్నార్. ఓకే? మన్నార్ దీవిలోని భారత్కు దగ్గరగా ఉండే ఈ దీవిలో ప్రాంతం ఏంటి? తలై మన్నార్. తమిళనాడులోని నాగర్కోయిల్ నుండి శ్రీలంకకు ఈ దీవి ద్వారా వెళ్తారు. తమిళనాడులోని నాగర్కోయిల్ నుండి శ్రీలంకకు ఈ దీవి ద్వారానే వెళ్తారు. నెక్స్ట్, రామసేతు. ఈ మధ్య ఎక్కువ మనం న్యూస్లో చదువుతున్నాం కదా, రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్. పాంబన్ మరియు మన్నార్ దీవుల మధ్య నెలకొని ఉన్న బ్రిడ్జ్ వంటి నిర్మాణమే రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్. ఇది మన్నార్ సింధు శాఖను పాక్ జలసంధితో వేరుపరుస్తుంది. ఈ రామసేతు ఏంటి? మన్నార్ సింధు శాఖను పాక్ జలసంధితో వేరుపరుస్తుందంట. దీనిని రాముడు వానరసేన లంకను చేరుకొనుటకు నిర్మించారని హిందువుల తాలూకా విశ్వాసము. ఓకే? నెక్స్ట్, దీని పొడవు 48 కిలోమీటర్లు. అంటే భారత్కి శ్రీలంకకి మధ్య దూరం అనమాట. అంటే ఈ రామసేతు పొడవు 48 కిలోమీటర్లు అంట. సో చూడండి, మన్నార్ సింధు శాఖ, అలాగే పాక్ జలసంధి గురించి అని చెప్పేసి మన్నార్ సింధు శాఖ, ఇది ఇక్కడ భారతదేశం ఉంది. అండ్ బంగాళాఖాతం, పాండిచ్చేరి, కడలూరు, నాగపట్టణం, పంబన్ దీవి, రామేశ్వరం, ఇక్కడ పాక్ జలసంధి. ఇగోండి ఈ చిన్న ప్లేస్ పాక్ జలసంధి రామేశ్వరం మీదన. ఓకే? పాక్ అఘాతం అంట. నెక్స్ట్, ఆడమ్స్ బ్రిడ్జ్. ఇవ్వండి ఈ బ్రిడ్జ్ రూపంలో పెట్టరు కదా, ఇవ్వండి ఇలాగా బ్రిడ్జ్. ఓకే? సో ఇవ్వండి ఇది ఇలాగా రామసేతు. ఓకే? క్యూటికోరన్ ఓడరేవు, మన్నార్ బయోస్పియర్ రిజర్వ్, రామేశ్వరం ఇక్కడ ఉంది. ఇవ్వండి ఇక్కడ రామేశ్వరం పాయింట్ ఇచ్చారు. ఓకే? ఇదంతా శ్రీలంక. ఓకే? ఇదంతా శ్రీలంక, బంగాళాఖాతం, భారతదేశం. ఓకే? సో ఇది. నెక్స్ట్, అయితే రామసేతు నిర్మాణం వలన భారత వాణిజ్య నౌకలు శ్రీలంక చుట్టూ 400 కిలోమీటర్లు లేదా 30 గంటలు
అధిక దూరం ప్రయాణం చేయడం తగ్గుతుంది. అయితే రామసేతు నిర్మాణం కానీ పూర్తయిందనుకోండి, వాణిజ్య నౌకలు మనవి ఏవైతే ఉన్నాయో సో అవేంటంటే శ్రీలంక చుట్టూ తిరిగి 400 కిలోమీటర్లు లేదా 30 గంటల పాటు దూరం ప్రయాణం చేసే బాధ అనేది తగ్గుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 400 కిలోమీటర్లు కదా. సో ఇక్కడ రామసేతుకి నిర్మాణం అయితే ఇక్కడ చూడు, దీని రామసేతు నిర్మాణం ఇక్కడ ఇచ్చారు కదా 48 కిలోమీటర్లు అని. భారత్కి శ్రీలంకకి మధ్య 48 కిలోమీటర్లతోనే ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించడం అయిందనమాట. దీనికోసం భారత ప్రభుత్వం 2 జూలై 2005 సంవత్సరంలో సేతు సముద్రము షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును ఆమోదించింది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా రామసేతును 20 మీటర్ల లోతు 200 మీటర్ల వెడల్పు తవ్వవలసి ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్మాణం పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతము మరియు హిందువుల మనోభావాలను గాయపరచడంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడంతో 2013లో ఆర్కే పచౌరి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2017లో భారత ప్రభుత్వం శాశ్వతంగా ప్రాజెక్టును నిలిపివేసింది. సో ఏంటంటే మనము ఈ తవ్వకాలు జరిపితే యాక్చువల్గా మనకి తవ్వకంగానే జరిపారు అని అనుకుంటే వర్తక వాణిజ్యాలకి ఏంటంటే మనకి వెళ్ళొచ్చే దూరం తగ్గుతుంది అన్న ఒక చిన్న లాజిక్ అనమాట. ఎందుకంటే 400 కిలోమీటర్లు వెళ్ళే దగ్గర 46 కిలోమీటర్లు పొడవుతోటి ఉన్నది అంటే ఈజీగా మనం చేరుకోవచ్చు అన్న ఆలోచించి తవ్వకాలు జరుపుదామని చెప్పేసి అనుకున్నారు. ఎప్పుడు 2005లోనే. సో కానీ ఏంటంటే హిందువులకి మనకి సెంటిమెంట్స్ ఎక్కువ కదా. సో తవ్వకాలు జరపకూడదు, ఇది రాముడు కట్టాడు కాబట్టి సో దానికి సంబంధించి ఏదో ఆ రకంగా వాళ్ళ తాలూకా ఇక్కడ ఇచ్చినట్టుగా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి సో ఆ రకంగా కానీ అవ్వడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా అదే తవ్వకాలు చేయడం అనేది కంప్లీట్గా ఆపేశారనమాట. సో 2013లో ఈ ఆర్కే పచౌరి అనే కమిటీ ఏమైనా నివేదిక ఇచ్చింది, ఇలాగా ఒప్పుకోవటం లేదు హిందువులు అని చెప్పేసి. సో దానివల్ల ఏంటంటే 2017లో భారత ప్రభుత్వం శాశ్వతంగా ఈ ప్రాజెక్టును వదిలేసింది అనమాట. ఇంకా మరి చెయ్యొద్దు, ప్రాజెక్టును నిలిపివేసింది అనమాట. నెక్స్ట్ పాక్ జలసంధి. ఓకే, ఇది తమిళనాడును మరియు ఉత్తర శ్రీలంకను వేరుపరుస్తున్న జలభాగము. అంటే రామసేతుకు ఉత్తర దిక్కున ఉందంట. ఓకే, పాక్ జలసంధి తమిళనాడును ఉత్తర శ్రీలంకను 2 భూభాగాల మధ్య ఉన్న విశాల జలభాగాన్ని జలసంధి అంటారు. 2 భూభాగాల మధ్య ఉన్న విశాల జలభాగాన్ని జలసంధి అంటారంట. లేదా రెండు విశాల సముద్రాలను కలుపుతున్న జలభాగమును జలసంధి అంటారు. 2 భూభాగాల మధ్య ఉన్న విశాల జలభాగాన్ని జలసంధి అంటారు, లేదా 2 విశాల సముద్రాలను కలుపుతున్న జలభాగమును జలసంధి అంటారంట. ఓకే, నెక్స్ట్ పాక్ జలసంధి బంగాళాఖాతము అంటే పాక్ జలసంధి బంగాళాఖాతంను మరియు హిందూ మహాసముద్రంను పాక్ జలసంధి బంగాళాఖాతం అంటే పాక్ అఘాతము, అలాగే హిందూ మహాసముద్రం అంటే మన్నార్ సింధు శాఖ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ కలుపుతుందంట. పాక్ జలసంధి బంగాళాఖాతంను మరియు హిందూ మహాసముద్రంను కలుపుతుంది. నెక్స్ట్ డిడ్ యు నో అని చెప్పేసి ఇచ్చారు. అఖాతము ఓకే బే. సో అఖాతం అంటే అనగా తీర ప్రాంతంలోనికి చొచ్చుకొని వచ్చిన అర్ధచంద్రాకారపు సముద్రపు భాగము. అఖాతము అంటే బే అంటే ఏంటంటే అనగా తీర ప్రాంతంలోనికి చొచ్చుకొని వచ్చిన అర్ధచంద్రాకారపు సముద్రపు భాగము. ఉదాహరణకి ఏంటి, బంగాళాఖాతం బే ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి అంటాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అఘాతము. హడ్సన్ అఘాతము, ఫండి అఘాతము మొదలైనవి. ఓకే, నెక్స్ట్ మన్నార్ సింధు శాఖ. దక్షిణ తమిళనాడును అంటే భారత్లో నుండి దక్షిణ తమిళనాడును శ్రీలంకను వేరుపరుస్తున్న జలభాగాన్ని మన్నార్ సింధు శాఖ అంటారు. ఏది దక్షిణ తమిళనాడును అలాగే శ్రీలంకను వేరుపరుస్తున్న జలభాగాన్ని మన్నార్ సింధు శాఖ అంటారు. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ను బయోస్పియర్ రిజర్వ్గా భారత్ ప్రకటించింది. ఇది భారత్ యొక్క ఏకైక మెరైన్ బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ జుగాంగ్ సంరక్షించబడుతున్నది. ఓకే, భారత్ యొక్క ఏకైక మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ అంట. నెక్స్ట్ కచ్చతీవు దీవి. ఓకే, ఈ దీవిని భారతదేశం 1974లో శ్రీలంకతో చేసుకున్న ఒప్పందం మేరకు శ్రీలంకకు అప్పగించింది. అయితే రాజ్యాంగ సవరణ చేయకపోవడం వలన తమిళనాడు రాష్ట్రం ఈ దీవిని భారత్కు చెందినదిగా పేర్కొంటుంది. పాక్ అఘాతము మన్నార్ సింధు శాఖ రెండూ కూడా తక్కువ లోతు కలిగి అపార మత్స్య సంపద కలిగి ఉండడంతో 2 దేశాలు జాలర్లు అవతల దేశాల చేతుల్లో బందీలు అవుతున్నారు. ఓకే, ఇది కచ్చతీవు దీవి గురించి. నెక్స్ట్ భారత్ మాల్దీవులు. అంటే మాల్దీవులు ఒక ప్రవాల దీవులు. ఓకే, మాల్దీవులు ఒక ప్రవాల దీవుల తాలూకా సముదాయం. ఇవి భారత్కు దక్షిణ దిక్కున హిందూ మహాసముద్రంలో నెలకొని ఉన్నాయి.
మాల్దీవులు ఎక్కడ? భారత్కు దక్షిణ దిక్కున హిందూ మహాసముద్రంలో నెలకొని ఉంది. భారత్కు చెందిన లక్షద్వీపుల్లోని దక్షిణాన ఉన్న మినికాయ్ దీవికి మరియు మాల్దీవులకు మధ్య 8 డిగ్రీల ఛానల్ కలదు. నెక్స్ట్ భారత్ థాయిలాండ్. భారత్కి చెందిన అండమాన్ నికోబార్ దీవులకు మరియు థాయిలాండ్ దేశానికి చెందిన అండమాన్ సముద్రము ఉన్నది. ఓకే, భారత్కి చెందిన అండమాన్ నికోబార్ దీవులకు మరియు థాయిలాండ్ దేశానికి మధ్య అండమాన్ సముద్రము ఉన్నది. భారత్ ఇండోనేషియా. భారత్కి చెందిన అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరగా ఉన్న విదేశము మయన్మార్ కోకో దీవులు. ఓకే, తర్వాత ఇండోనేషియా. భారత్కు చెందిన అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరగా ఉన్న ప్రదేశం ఏంటి? మయన్మారు, తర్వాత ఇండోనేషియా. ఓకే, ఇది భారత్ తాలూకా జల సరిహద్దుల గురించి అని. ఓకే, భారత జల సరిహద్దు. నెక్స్ట్ భారత్ తీరరేఖ కోస్టల్ లైన్. భారతదేశంలో దక్షిణ భాగము హిందూ మహాసముద్రంలోనికి చొచ్చుకొని ఉన్నది. ఇండియాలోని మొత్తం 13 రాజకీయ విభాగాలు అంటే 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు. ఓకే, మొత్తం 13 రాజకీయ విభాగాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. ఆ 13 రాజకీయ విభాగాలు ఏంటంటే 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు. భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు 7516.6 కిలోమీటర్లు. భారతదేశ ప్రధాన భూభాగ తీరరేఖ పొడవు 5422.6 కిలోమీటర్లు. లక్షద్వీపులు అండమాన్ నికోబార్ దీవుల తీరరేఖ పొడవు 2094 కిలోమీటర్లు. ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశాలు వరుసగా కెనడా, ఇండోనేషియా, రష్యా. కెనడా, ఇండోనేషియా, రష్యా. ప్రపంచంలో తీరరేఖ పరంగా భారత్ 18వ స్థానంలో ఉన్నది. ఓకే, ప్రపంచంలోని తీరరేఖ పరంగా భారత్ 18వ స్థానంలో ఉన్నది. నెక్స్ట్ భారత కేంద్ర హోంశాఖ అధికారిక సమాచారం 2019-20 ప్రకారము పశ్చిమ తీర రాష్ట్రాలు 5. ఓకే, ఇది కేంద్ర హోంశాఖ అధికారిక సమాచారం ప్రకారము 2019-20 ప్రకారం పశ్చిమ తీర రాష్ట్రాలు ఏవేవి? 5 అన్నమాట. సో 5 రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్తున్నాడు. సో క్రమ సంఖ్య, రాష్ట్రము, తీరం పేరు, తీరరేఖ పొడవు, ప్రత్యేకత. ఓకే, సో ఇగోండి దీని గురించి అని కంప్లీట్గా. ఓకే, వన్స్ చూడండి. ఏ తీరరేఖ, రాష్ట్రం ఇక్కడ ఇచ్చారు కదా, రాష్ట్రము అలాగే తీరరేఖ పొడవు, ఇవి పశ్చిమ తీర రాష్ట్రాలు 5. ఓకేనా, క్లియర్ చూడండి. ఇక్కడ పశ్చిమ తీర రాష్ట్రాలు 5, ఇవి తూర్పు తీర రాష్ట్రాలు ఇవి మళ్ళీ 4 అనమాట. ఇది వేరు, ఇది వేరు. ఓకే, సో ఇవి పశ్చిమ తీరము, ఇది తూర్పు తీరము, ఇవ్వండి రాష్ట్రాలు. ఓకే, సో ఇది తక్కువ తీర పొడవైన ఇలా ఇచ్చాడు ఒక్కొక్క దాని తాలూకా ఇదేంటి అన్నది. నెక్స్ట్ ఇగోండి ఇది కూడాను దీవులు కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఇందులో తూర్పు తీర పశ్చిమ తీర ప్రాంతాలు అయిపోయాయి కదా, ఇవి ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాల గురించి. ఓకే, భారతదేశంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఫస్ట్ గుజరాత్, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు. ఓకే, పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రాలు 3: గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో వాటి తీరరేఖ పొడవు అనేది పక్కన ఇచ్చారు. నెక్స్ట్ అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఏంటి? గోవా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక. సో వాటి తాలూకా తీరరేఖ పొడవు అనేది ఇచ్చారు. పశ్చిమ తీరంలో పొడవైన తీరరేఖ గల రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు వరుసగా గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గోవా, డామన్ డయ్యు పశ్చిమ తీరంలోనివి. తూర్పు తీరంలో గల రాష్ట్రాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి. భారతదేశంలో మొత్తం జిల్లాల్లో తీరరేఖ కలిగిన జిల్లాలు 73 జిల్లాలు. టోటల్ ఇండియాలో ఏంటంటే తీరరేఖ కలిగిన జిల్లాలు 73 జిల్లాలంట. 3 సముద్రాల సరిహద్దు లేదా తీరరేఖ. 3 సముద్రాల సరిహద్దు లేదా తీరరేఖ దేనికి ఉన్నది అంటే కలిగిన రాష్ట్రము తమిళనాడు. దేనితో సరిహద్దును కలిగి ఉంది? 3 సముద్రాల సరిహద్దు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రము. ఓకే, ఈ 3 సముద్రాలతోనే సరిహద్దును కలిగి ఉంది తమిళనాడు. నెక్స్ట్ అంతర్జాతీయ భూ సరిహద్దు సముద్ర తీరము కలిగిన జిల్లాలు కచ్ గుజరాత్లో ఉంది. అలాగే దక్షిణ 24 పరగణాలంట పశ్చిమ బెంగాల్లోనే ఉంది. దక్షిణ 24 పరగణాలు పశ్చిమ బెంగాల్లో. నెక్స్ట్ UN సముద్ర జలాల ఒప్పందము. ఈ ఒప్పందము 1958 ఏప్రిల్లో జరిగిన జెనీవా కన్వెన్షన్ స్విట్జర్లాండ్లో ఉంది. సో అక్కడ జరిగిందనమాట, ఆ స్థానంలో వచ్చింది. 1982లో జరిగిన సముద్ర జలాల ఒప్పందము లేదా
లా ఆఫ్ ద సీ 1994 నుండి అమల్లోనికి వచ్చింది. సముద్ర జలాల ఒప్పందం నుంచి లేదా 1994 నుండి అమల్లోకి వచ్చింది. ఇది ప్రాదేశిక జలాలు, షిప్పింగ్ జోన్స్, అనుబంధ జలాలు, జీవ వనరుల సంరక్షణకు సంబంధించి ప్రపంచంలో ఏకైక లీగల్లీ బైండింగ్ ఫ్రేమ్వర్క్. ఇంకా ఇది ప్రాదేశిక జలాలు, షిప్పింగ్ జోన్స్, అనుబంధ జలాలు, జీవ వనరుల సంరక్షణకు సంబంధించి ప్రపంచంలోని ఏకైక లీగల్లీ బైండింగ్ ఫ్రేమ్వర్క్. ఈ కన్వెన్షన్ కింద 3 సంస్థల ఏర్పాటు జరిగింది. ఫస్ట్ ఏంటి, ద ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ, మాంటోగోబే, జమైకాలో ఉంది. నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ, కింగ్స్టన్, జమైకా. ద కమిషన్ ఆన్ ద లిమిట్స్ ఆఫ్ ద కాంటినెంటల్ షెల్ఫ్. ఓకే, ఇది. నెక్స్ట్ సముద్ర జలాల పంపకానికి అధికారం గల సంస్థలు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆరిజనీ ఎటెయన్, లండన్, మరియు సీబెడ్ అథారిటీ, కింగ్స్టన్, జమైకా అన్నమాట. ఈ రెండు కూడా ఏంటంటే సముద్ర జలాల పంపకానికి అధికారం గల సంస్థలు. సో ఈ ఒప్పందం ప్రకారము సముద్ర జలాలను 5 రకాలుగా విభజించారు. సో 5 రకాలుగా సముద్ర జలాల్ని విభజించారు. 1 ప్రాదేశిక జలాలు, అనుబంధ జలాలు, ప్రత్యేక ఆర్థిక జలాలు, అంతర్గత జలాలు, హై సీస్. ఓకే, సో ఇక్కడ భారతదేశ ప్రాదేశిక జలాల పరిధి. ఓకే, ఇది భారత్కు చట్టపరమైన అధికారము, అంటే సముద్రం మీద మరియు గగనతలంపై ఇది భారత్కు చట్టపరమైన అధికారము గల జల ప్రాంతము. ఓకే, 12 నాటికల్ మైళ్ళు పొడవు. నెక్స్ట్ ఏంటంటే 2224 కిలోమీటర్లు లేదా 13.8 మైళ్ళు. ఈ ప్రాంతంలో ప్రవేశించాలనుకునే ఏ విదేశీ నౌక అయినా విమానమైనా భారత్ అనుమతి తీసుకోవాలి. ఓకే, 1 నాటికల్ మైలు ఈక్వల్ టు 1.852 కిలోమీటర్. ఓకే, నాటికల్ మైలు అనేది సముద్రాల ఉపరితల దూరాన్ని లెక్కించడానికి వాడతారు. నాటికల్ మైల్ని ఎక్కడ వాడతారంటే సముద్రం తాలూకా ఉపరితల దూరాన్ని లెక్కించడానికి వాడతారు. సో ఇక్కడ చూడండి, ఈ నాటికల్ మైల్ దూరం వరకు కూడా భారతదే అంట. ఓకే, భారత ప్రాదేశిక జలాల పరిధి విస్తీర్ణ పరంగా 1,93,834 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ అనుబంధ జలాలు 24 నాటికల్ మైళ్ళ వరకు విస్తరించి ఉంటాయి. కస్టమ్స్, పన్నులు, పర్యావరణ, వీసా అంశాలలో అధికారాలు ఉంటాయి. ఓకే, అనుబంధ జలాలకి. నెక్స్ట్ భారతదేశ వాణిజ్య జలాల పరిధి. ఈ ప్రాంతంలో దొరికే అన్ని రకాల సముద్ర వనరులు భారత్కే చెందుతాయి. సో 200 నాటికల్ మైళ్ళు ఇలా ఇచ్చారు. సో దీన్ని ప్రత్యేక ఆర్థిక పరిధి ఈఈజెడ్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. భారత్ ఈఈజెడ్ విస్తీర్ణము 2.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ అంతర్గత జలాలు ఏ దేశ భౌతిక నియంత్రణలో లేకుండా స్వేచ్ఛా రవాణాకు ఉపయోగపడేవి. సో హై సీస్ ఈఈజెడ్కు అవతల గల సముద్ర ఉపరితలము మరియు జల సముదాయాన్ని హై సీస్ అంటారు. అంటే నౌకా రవాణాకు, పరిశోధన, కేబుల్ మరియు పైప్లైన్ నిర్మాణానికి ఉపయోగపడేవి. సో ఇది దీని గురించి. సో నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి భారతదేశము దీవులు గురించి చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.